నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కంగనా రనౌత్ తీసిన ఎమర్జెన్సీ సినిమా పైన అయితే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అవి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి, అంటే నిషేధం లాంటి నిర్ణయాలే తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అది కూడా ఏంటంటే కంగనా రనౌత్ తీసిన ఎమర్జెన్సీ సినిమా పైన. ఎందుకంటారు మరి? అంటే ఈ కంగనా రనౌత్ అనే ఆమె భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్సభ సభ్యురాలు. రెండోది, ఆమె ఈ సినిమాలో ఎమర్జెన్సీ రోజుల మీద తీసిన సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె దర్శకత్వం వహిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆమె భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యురాలు కాబట్టి సహజంగా వాళ్ళ పార్టీ ఐడియాలజీ ప్రకారం ఎమర్జెన్సీలో మంచి పని జరిగిందని నేను చెప్పట్లేదు. ఎమర్జెన్సీ అనేది అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ గారు ప్రకటించింది. ఆమె ఎప్పుడు ప్రకటించింది? 1979 జూన్ 25 ప్రకటించింది. అప్ టు మార్చ్ 21, 1977 వరకు ఇది కొనసాగింది. ఆల్మోస్ట్ 2 years కొద్దిగా తక్కువ. ఆ ఎమర్జెన్సీలో చాలా అరాచకాలు జరిగినాయి. చాలా, అంటే మీరు పుట్టి కూడా ఉండరు, మీరు పుట్టలేదు. నేను అప్పుడు డిగ్రీలో ఉన్నాను, విజయవాడ లైలా కాలేజ్ స్టూడెంట్ని. అయితే ఈ ఎమర్జెన్సీ అనేది ఆమె ఎందుకు ప్రకటించిందంటే, ఆమె ఎన్నికనే అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ఆమెని ఎన్నికల నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నిషేధించింది ప్రకటన. దాంతో వీటన్నిటి నుంచి బయటపడటానికి ఆమె రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రత్యేక సెక్షన్లు ఉపయోగించి ఎమర్జెన్సీ ప్రకటించి అందరూ కూడా ప్రతిపక్ష నాయకులను అందరినీ జైళ్లలో పెట్టేసింది. అసలు మాట్లాడటానికి వీల్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ఏ విధమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు అనమాట. డార్క్ డేస్ అంటారు వాటిని. ఆ సమయంలో ఢిల్లీలో చాలా మంది పేదలు ఇళ్ళు కూల్చేశారు. అంటే వాళ్ళు ప్రభుత్వ పారంబాకుల్లో కట్టుకున్నారని. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేశారు. పెళ్లి కాని వాళ్ళకు కూడా చేశారు. అందులో ఇందిరాగాంధీకి రెండో కొడుకు సంజయ్ గాంధీ చాలా ప్రముఖంగా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా బిహేవ్ చేశాడు. అసలు ఆ రోజున ఎవరు కూడా మాట్లాడటానికి, పత్రికలు వ్యతిరేకమైన వార్తలు రాయటానికి లేదు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడటానికి లేదు, వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు. అసలు బయట ఉంటే కదా జైళ్లలో పెట్టేశారు. వాళ్ళ మీద దాష్టికాలు కూడా చేశారు. జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి నాయకుల్ని చిత్రహింసలు గురి చేశారు. ఆయన అప్పట్లో చాలా యాక్టివ్ ట్రేడ్ యూనియన్ లీడర్. అయితే ఈ ఎమర్జెన్సీలో జరిగిన, ఇప్పుడు మీరు చెప్పారు కదా, అప్పుడు జరిగిన అరాచకాలు మీకు తెలీదు కాబట్టి ఇప్పుడు ఈ తరానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంలో ఆ ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాలను ఇప్పుడు చూపిస్తే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఇవాళ ఈ మీరు కంగనా రనౌత్ తీసిన సినిమా మీద, నటించిన సినిమా మీద ఇవాళ ఎమర్జెన్సీ కాలంలో, అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన అరాచకాలు కనుక కొత్త యువతరానికి తెలిస్తే ఆ తరంలో ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటేయరు. అందువలన ఇవాళ దానికి తోడు సిక్ గురుద్వారా ప్రభంజన్ అనే ఒక ఆర్గనైజేషను, సిక్కులను కూడా వీళ్ళు ఒక తక్కువ స్థాయిలో, అంటే వీళ్ళు ఇందిరాగాంధీని చంపటం కానీ ఇందిరాగాంధీకి సంబంధించిన అంశాల్లో వీళ్ళు ఒక మతపరంగా వ్యవహరించారనే ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దీని మూలన సిక్కు మతం కూడా వ్యతిరేకత వస్తుందని వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఇది చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఇక్కడ హైదరాబాద్లో కూడా సిక్కులు ఉన్నారు కదా, సిక్కు గురుద్వారా ప్రబంధన్, వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మూలన మత కలహాలు వస్తాయి, మా పట్ల వ్యతిరేకత ఎదురవుతుంది, కాబట్టి ఈ సినిమాని మీరు నిషేధించమని. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒకసారి పబ్లిక్ నుంచి కనుక రియాక్షన్ వస్తే దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు సినిమాలని రద్దు చేయడానికి, అది మాదే ఉంది, ఇదిగో పలానా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని. ఈ షబీర్ అలీ అని కాంగ్రెస్ లీడర్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అందువల్ల తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందులోనూ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ వాది కాదు, మొన్న ఎలక్షన్ ముందు ఆయన కాంగ్రెస్ లో చేరాడు కాబట్టి ఇంకా కొంచెం ఆయన విశ్వాసపాత్రుడిగా చూపించుకోవాలి నేను కాంగ్రెస్ వాదిని అని. అందువల్ల ఇవాళ ఆయన కూడా ఒక నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. తెలంగాణలో రేపు ఈ కంగనా రనౌత్ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అయినా కూడా ఇక్కడ రిలీజ్ కాకపోవచ్చు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు, తెచ్చుకుంటారు, అది వేరే మాట. ఒకవేళ న్యాయస్థానాలు కూడా ఎందుకు రిలీజ్ చేయకూడదు, ఆ రోజు జరిగిన వాస్తవ పరిస్థితులనే కదా వాళ్ళు చూపించారు, దాంట్లో తప్పే ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీలో
కోర్టులకు తెలియని అంశాలు ఏం లేవు కదా. సహజంగా ఎవరైనా సినిమా నిర్మాత వాళ్ళ సినిమాని ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో నిషేధిస్తే వాళ్ళు కోర్టుకెళ్ళి ప్రయత్నం అయితే చేసుకుంటారు కదా ఆర్డర్ తెచ్చుకోవడానికి. అట్లాగే వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, కోర్టు ముందు వాళ్ళ వాదనలు వినిపించుకుంటారు. సహజంగా దేశవ్యాప్తంగా రిలీజ్ అయినప్పుడు తెలంగాణలో మాత్రం ఎందుకు అనే మాట కూడా రావచ్చు. లేదు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వీళ్ళు రిప్రజెంట్ చేసుకోవటం, ఇక్కడ సిక్కు సమాజం కూడా అధిక సంఖ్యలో ఉంది. ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లో, నువ్వు తెలంగాణ పిల్లవే కాబట్టి నీకు తెలుసు, సిక్కువాడ అనేది అన్ని జిల్లా కేంద్రాల్లో ఉంది, గురుద్వారాలు కూడా ఉన్నాయి. ఆ రోజులో నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం కోసం ఇక్కడ ఉండే హిందువులు పంజాబ్ నుంచి రిక్వెస్ట్ చేసి కొంతమంది సిక్కుల్ని తెచ్చుకున్నారు వాళ్ళ రక్షణ కోసం. ఆ రకంగా దాదాపు పెద్ద టౌన్లు అన్నింటిలోనూ తెలంగాణలో ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లోనూ సిక్కువాడలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిని, ఆల్మోస్ట్ పంజాబ్లో ఉండే పరిస్థితి కూడా తెలంగాణలో ఉంటుంది కాబట్టి, సిక్కు సమాజం ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. మతపరంగాను కొన్ని ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు అని కనుక గౌరవ కోర్టులు కనుక అభిప్రాయపడితే ఆ సినిమాని నిషేధం అమలు చేయవచ్చు. కానీ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మనకున్న అనుభవాన్ని బట్టి ఎప్పుడైనా ఇలాంటి స్వేచ్ఛని ఏ కోర్టులు కూడా నిషేధించవు. ఏదైనా ఒకటి రెండు కట్ చెప్పొచ్చు, కొన్ని సవరణలు చేయమని సినిమాలో కొన్ని కట్లు చెప్పి తీసేసేయచ్చు, ఆ పలానా దృశ్యాలను తీయండి అంతవరకు అని. అంతే తప్ప పూర్తి నిషేధం పెడతారని అయితే నేనైతే అనుకోవట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మాత్రం ఆ ఒత్తిడి కాంగ్రెస్ పార్టీలోను తర్వాత సిక్కు సమాజం నుంచి ఉందనేది మనకి అందుతున్న సమాచారం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సరే, ఓన్లీ ఇక్కడ తెలంగాణలో నిషేధించినంత మాత్రాన యావత్ దేశంలో అయితే మొత్తం సినిమాని అయితే అందరు చూస్తూనే ఉంటారు కదా. అంటే ఆ రకంగా అంటే ఇక్కడ ఇది ఒక్కటే ఒక రాష్ట్రంలో నిషేధించినంత మాత్రాన ప్రజలు చూడకుండా అయితే ఉండరు కదా సినిమా. అదే అన్నా, ఇప్పుడు తెలంగాణలో ఆపచ్చు మీరు అన్నట్టు, లేదు మరి సిక్కు గురుద్వారా ప్రపంచం పంజాబ్ లో కూడా ఎక్కువ ఉంది కదా, హర్యానాలో సిక్కులు ఎక్కువ ఉన్నారు కదా, ఈవెన్ ఢిల్లీలో కూడా సిక్ పాపులేషన్ ఉంది కదా. మరి వాళ్ళకి లేని అభ్యంతరం తెలంగాణలోనే వ్యక్తం అవుతుందంటే ఇది కొద్దిగా పొలిటికల్గా మోటివేటెడ్ అని అనిపిస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని కదిపి వీళ్ళంతటి వీళ్ళు స్వయంగా చేయకుండా ఒక మతానికి చెందిన మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆ మతస్థులు ఆ సంస్థలు వచ్చినాయి కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకుని మత ఉద్రిక్తతలు రాకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా మేము నిషేధించాము అని చెప్పడానికి ఇది ఒక కారణంగా చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరీ ప్రత్యేకంగా ఈ సినిమాని అడ్డుకోవడం ద్వారా నిజంగానే వీళ్ళు ఏదో తప్పు చేశారేమో అందుకే అడ్డుకుంటున్నారేమో, వీళ్ళ బండారం ఏదైనా బయటపడుతుందేమో అన్నట్టుగా, అంటే ముందే దీని మీద నిషేధం ప్రకటించాలని మాట్లాడేసరికి కొంతమందిలో ఆలోచనలు కూడా వస్తాయి కదా. ఇది ఎందుకు ఆలోచించుకోలేకపోయారు మరి? ఇప్పుడు మీరు అన్నట్టు రేపు కనుక వాళ్ళు కోర్టు వీళ్ళు నిషేధించడం జరిగితే వాళ్ళు కోర్టు నుంచి కనుక ఆర్డర్ తెచ్చుకుంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే జనం అందరిలో మీరు అన్నట్టు ఒక యాంగ్జైటీ, ఏముంది ఈ సినిమాలో, ఏం తీశారు అని, దాని వలన ఆ సినిమా ఎక్కువ హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా ప్రజలందరూ కూడా ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూద్దామని. అదే మామూలుగా రిలీజ్ అయ్తుంటే ఏమి అడావిడి లేకుండా పెద్ద ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఇంత అడావిడి జరిగిన తర్వాత రిలీజ్ అయ్యేటప్పుడు ప్రజల్లో ఆ రకమైన మీరు చెప్పిన ఆసక్తి ఏర్పడుతుంది. కాబట్టి అది ఇంకా హిట్ అవడానికి ఎక్కువ ఆస్కారం. అదంటే ఎమర్జెన్సీ టైంలో అప్పుడు ఏం జరిగిందో ఇప్పటి వరకు జనాలకు ఒక అవగాహన లేకపోయినా ఈ సినిమా ఈ తరం వాళ్ళకి తెలియదు, కానీ అప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటది. సో ఈ సినిమా ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా ఉంటుంది అయితే ఇంకొకటి కూడా చెప్పాలమ్మా సిరి, ఇక్కడ అది సౌత్ ఇండియాలో పెద్ద ప్రభావం చూపలేదు, నార్త్ ఇండియాలో ఎక్కువ ప్రభావం చూపింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా ఎక్కువ హిందీ బెల్ట్ లో బాగా జరిగింది. ఈ అత్యవసర పరిస్థితి ప్రభావం ఎక్కువ చూపించింది. ఆ పెద్ద సౌత్ లో అయితే చూపించారు. రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.